హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నీలిమ. నేను ఒక రైతు బిడ్డని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా గమనించాను. మా నాన్నగారు పంటలు ఎలా పండించారో అవన్నీ కూడా గమనించి నేను కూడా కొంచెం కొంచెం సహాయం చేసేదాన్ని. ఇప్పుడు కూడా నేను దాంట్లో పాలు పంచుకుంటున్నాను. మేము ఇప్పుడు మిరప తోట వేసాము. ఈ మాత్రం చూడండి, మీరు మిరప కానీ పండించాలనుకుంటే, అధిక దిగుబడితో పండించాలనుకుంటే మీరే విత్తనాలు చల్లి నారు వేయండి. దానివల్ల చాలా యూజ్ ఉంది. మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. మంచిగా వేసుకోవాలి. అయితే ఆ నారు తీసుకొచ్చి మీరు ఏ పొలంలో అయితే వేయాలనుకుంటున్నారో ఆ పొలంలో ఇదిగో ఈ మాత్రం డిస్టెన్స్ ఉండేలాగా మళ్ళు కొట్టుకొని వేయాలి. అయితే వారం ఎండిపోయిన తర్వాత నీరు కట్టాలి. మళ్ళులా కొట్టుకోవడం వల్ల ఈ మిరప మొక్కలకి ఏంటంటే తొందరగా ఎండిపోతుంటాయి. ఎండాకాలంలో ఎక్కువగా మిరపకాయలు పండిస్తాం కాబట్టి వీటికి ఎక్కువ అధికంగా నీరు కావాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మళ్ళులా కట్టుకోవాలి. నీరు 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కట్టుకుంటే చాలా మంచిది. నీరు కట్టేసింది ఆరిపోయిన తర్వాత గొప్పు తవ్వాలి. ఎందుకంటే అనవసరమైన కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి కదా. అవి ఉన్నాయంటే దీనికి కావలసిన ఆహారాన్ని భూమి నుంచి వచ్చే ఖనిజాలు ఇవి ఉంటాయి కదా, విటమిన్స్, ఇవి కలుపు మొక్కలు లాగేసుకోవడం వల్ల మనం వేసే సేంద్రియ ఎరువులు కానీ, రసాయనిక ఎరువులు కానీ ఇవి తీసేసుకుంటాయి. కాబట్టి మీరు నీరు కట్టేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ కలుపు మొక్కల్ని మనుషుల చేత తీయించిస్తే మంచిది. గడ్డి మందు కొట్టే కన్నా గొప్పు తవ్విస్తేనే మంచిది. గడ్డి మందు కొట్టిస్తే ఎందుకంటే ఈ మొక్కలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు మనుషులను పెట్టి గొప్పు తవ్వించాలి. ఇంకా చెప్పాలంటే నీరు మళ్ళులాగా ఎందుకు కొట్టుకోవాలంటే నీరు నిండుగా అయిన తర్వాత వేరే మళ్ళు కట్టాలి. ఎందుకంటే ఈ నిండుగా ఉంటే చాలా ఎక్కువ కాలము నీరు భూమిలో మొక్కకి అందుతుంది. లేకపోతే తొందరగా ఇదైపోతుంది ఫ్లోగా ఇచ్చేస్తే. అందుకే మళ్ళులా కొట్టుకుంటే నిండుగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్నే ప్రిఫర్ చేయాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మిరప మొక్కలు ప్రతిసారి గమనించాలి. అవి పురుగు పట్టేస్తున్నాయా లేదా చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా మిరపకాయలు రావడం కానీ జరగదు. కాబట్టి మీరు ప్రతిదీ చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మిరప మొక్కల చుట్టూరు బీరకాయ మొక్కలు, పొదలు లాంటివి వేసుకుంటే చాలా మంచిది. బీరకాయ మొక్కలకి థ్రెడ్స్ కట్టుకొని, కర్రలు పాతుకొని థ్రెడ్స్ కట్టుకుంటే అవి చాలా బాగా పెరుగుతాయి. బీరకాయలు కూడా వేలాడతాయి కాబట్టి మీరు ఈజీగా ఏరుకోవచ్చు. దాంతోపాటు దాన్నే ఇంటర్ క్రాపింగ్ అంటారు. మిరప మొక్కల మధ్యలో బంతి మొక్కలు కూడా వేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే తుమ్మెదలు వస్తూ ఉంటాయి. దానివల్ల పరాగ సంపర్కం జరిగి మిరపకాయలు తొందరగా ఉత్పత్తి జరుగుతుంది. ఆ మధ్యలోనే ఏవైనా యానిమల్స్ కానీ ఏవైనా కొరికేస్తూ ఉంటాయి కదా మొక్కల్ని. రాత్రిపూట చెమల పిల్లులు వేటికి రాకుండా ఉండాలంటే మీరు ఇలాంటి దిష్టి బొమ్మల్ని పెట్టుకోవాలి. దానివల్ల అవి భయపడి ఎవరో ఉన్నారు మనుషులు అనుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది బాగా గమనించండి. నేను చెప్పేవన్నీ మీరు పాటిస్తే కనుక ఎక్కువ దిగుబడితోటి మిరపకాయలను మీరు అందుకోవచ్చు. ప్రతి వారం చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఎండాకాలంలో కాబట్టి ఎక్కువగా పండిస్తారు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల తడి ఆరిపోతూ ఉంటుంది. మిరపకాయలకి తడి కావాలి కాబట్టి 10 డేస్కి ఒకసారి గొప్పు తవ్వేశాక నీరు కట్టాలి. దానివల్ల ప్రతిసారి 10 డేస్కి అలా చేస్తూ ఉంటే మీకు మిరపకాయలు తొందరగా పుడతాయి. దానివల్ల తొందరగా పండి మీకు అధిక దిగుబడితోటి మిరపళ్ళు ఇస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు బంతి మొక్కలు ఏమైనా ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. తుమ్మెదలు, తూనీగలు, తేనెటీగలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరాగ సంపర్కం జరగడానికి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేవన్నీ అక్షర పాటించండి. నా మొదటిసారి కాబట్టి నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి.